నమస్తే, వెల్కమ్ టు వేజీస్ కుకింగ్ హౌస్. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మీకు అందరికీ ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ఒక సరికొత్త స్వీట్ని చేసి చూపిస్తున్నాను. అదే క్యారెట్ లడ్డు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనము నెయ్యి వేసుకోవాలి. మనం క్యారెట్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకోవాలి. క్యారెట్ నేను 2 కప్పుల క్యారెట్ తురుము తీసుకుంటున్నానండి. దానికి ఒక 3 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇది మొత్తం క్యారెట్ తురుము వేసిన తర్వాత అది కొంచెం ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుతూనే ఉండాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంక కొంచెం కావాలి. ఇంకా కొద్దిసేపు. ఇప్పుడు కలర్ చేంజ్ అయిందండి, ఇది వేగింది. దీంట్లో నేను 1 కప్పు పాలు వేసుకోవాలి. 2 కప్పుల క్యారెట్ తురుముకు 1 కప్పు పాలు వేసుకొని ఈ పాలు మొత్తము ఇంకిపోయే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. అంటే ఉడికిపోవాలంటే మొత్తం పాలల్లో ఈ క్యారెట్ తురుము ఉడకాలి. మనం మూత పెట్టని అవసరం లేదు, మనం మూత లేకుండా ఇలాగే చేయొచ్చు. తర్వాత ఇవి చూడండి, పాలు మొత్తము పాలలో మొత్తం ఉడికిపోయింది. ఇది కొంచెం గట్టిగా అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం దీంట్లో నేను 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల క్యారెట్ తురుముకు 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇంకా షుగర్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ 1 కప్పుకి సరిపోతుంది. ఇది చాలా బాగుంటుంది కూడా, అందరూ తినేలాగానే ఉంటుంది. ఇది కూడా ఈ షుగర్ వేయడం వల్ల మనకి ఇది షుగర్ సిరప్ వస్తుంది కదా, ఇది కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఉంచాలి. అది కొంచెం గట్టిగా మొత్తం పీల్చేసుకోవాలి క్యారెట్ తురుము మొత్తం. ఆ తర్వాత 1 స్పూన్ ఇలైచీ పౌడరు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి, మొత్తం గట్టిపడే వరకు ఉడకనివ్వాలి. ఇది చూడండి, ఇది మొత్తం పీల్చేసుకుంది షుగర్ సిరప్ను. దీంట్లో నేను 1/2 స్పూను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నా. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకు లడ్డూలు చాలా బాగా వస్తాయి, మనకు చుట్టడానికి బాగుంటుంది లడ్డూలు. ఇలా ఇది కూడా మొత్తం గట్టిగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా మొత్తం దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేసాను, అది మీకు వీడియోలో చూపెట్టలేదు. కొంచెం కాజు, బాదాం, కొంచెం పిస్తా సన్నగా కట్ చేసిన ముక్కలు అవి వేసుకోవాలి. తర్వాత ఇలా గట్టిగా మనం చూడండి లడ్డూలు చుట్టడానికి వీలుగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూడండి, అలాగే ఎంతో ఈజీగా, ఎంతో బాగా, తొందరగా, ఎంతో హెల్తీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా తయారైతే. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.